ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినటువంటి దేవుడవు. నిరంతరము స్తోత్రార్హుడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. నేటి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినారు. స్తోత్రాలు. మీరు కార్చి రక్తం ద్వారా పాప క్షమాపణుడుదల విమోచనిచ్చి నిత్య జీవానికి వారసులుగా చేసినారు. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ స్వరాన్ని వినిపింపచేయము. వినుచున్న నీ ప్రజల హృదయాలలో వారి ఆత్మీయ అక్కర చొప్పున సంధించి బలపరిచి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. జూలై 30వ తేదీ. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. 37వ శిఖరం. వారి యావత్ బాధలో బాధ నొందెను. ఇది మరి ఒక రక్షణ శిఖరం. మన బాధలు, కష్టములు, దుఃఖములు, శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధనందును. విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయును. అందువలనే ఆయన మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అనుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. సాధారణముగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడుదురు. కుడివైపున నున్న ఎద్దు అధిక భారము భరించుచు కాడిని మోయును. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నునప్పుడు కూడా భారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుతురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోటికై కాడిని కట్టబడి ఉన్నాం. మనము శ్రమపడినప్పుడల్లా ప్రభువు శ్రమపడను. నీవు దుఃఖించినప్పుడల్లా ఆయన నీ దుఃఖము భరించును. నీవు ఏడ్చున్నప్పుడల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలిగొన్నప్పుడల్లా ఆయన ఆకలిగొనును. ఆహా, ఎటువంటి పరిచర్య! వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించెను. నేను నీ కొరకు వేచి ఉన్నాను, నీతో కూడా శ్రమను భరించెదను. నీ అంతట నీవే ఒంటరిగా శ్రమపడుచున్నావని తలంచుకుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ కారణం బట్టి ఈ భూలోకంలో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనం సంతోషముగా భరించగలుగుతున్నాం. అదృశ్యమైన ఆయన దూతలు మనలో శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.